లిప్తత కనబడుతుంది. ముందు ఒకటి ఎదిరించే సాహసం లేకపోవడం, రెండవది సరే మనం చేసాం కదా అప్పుడు ఇబ్బంది పెట్టాం కదా వాళ్ళని కూడా చేయనీయండి కొన్ని రోజుల పాటు, వాళ్ళ కోరిక తీరుతుంది, మనం ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం అన్నటువంటి రూట్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ మనల్ని బయటికి తీసుకొస్తాడన్న నమ్మకం కలగట్లేదు వాళ్ళకి. కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత నడుద్దాం. ఈవెన్ జగన్ పరంగా చూసుకున్నా కూడా ముందు చంద్రబాబుతో పోల్చుకుంటే ఆయన దాదాపు 2 ఏళ్ల దాకా గందరగోళంగానే ఉంది పరిస్థితి. ఈవెన్ కరోనా టైంలో 2 సంవత్సరాలు అట్లా కరోనా అయిపోయిన తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన పూర్తిగా, మళ్ళీ అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. అరెస్ట్ తర్వాత యాక్టివిటీ పెరిగింది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక డెడ్ లైన్ ఏదో ఉంటుంది, అంటే బ్రేక్ అంటాం, ఎక్కడో ఒక బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ వచ్చేదాకా ఈ హడావిడి నడుస్తూ ఉంటుంది. బ్రేక్ వచ్చినప్పుడు ఒక్కసారి ఊపందుకుంటుంది. అంటే ఆ పొకరాడే టీం ఉన్నారు, లేదంటే ఇంతకుముందు చంద్రబాబు గారిని సొంత జిల్లాల్లోనే అడ్డుకున్న సందర్భం, లేదంటే ఆయన చిత్తూరు జిల్లాలోనే కొన్ని చోట్ల అప్పుడు బాబు గారిని అడ్డుకున్నారు కదా వెళ్తుంటే, ట్రాక్టర్లు అది అడ్డు పెట్టి ఇదంతా. అప్పుడు కూడా ఓకే అధికారులు ఉన్నారు కాబట్టి చేశారో లేదో తెలియదు, కానీ లోకల్ నాయకులు సపోర్ట్ ఎక్కువగా ఉంది అప్పుడు. పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు, పెద్ద నాయకులు కూడా. ఇప్పుడు అధికారులు లేరు కదా, అధికారులు లేనప్పుడు ఎవరితో కొట్లాడతారు వాళ్ళు? అధికారంలో ఉన్నారు కాబట్టి పవర్ అనేటువంటి అహంకారం వాళ్ళని ఆ పని చేపిస్తారు. అదే